ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింపచేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమునకు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగునుగాక. క్రొత్త సంవత్సరం అంటే కేవలం క్రొత్త క్యాలెండర్ కాదు, క్రొత్త ఆత్మీయ ప్రయాణం. ఈరోజు మనం దేవుని వాక్యంలో ఉన్న ఒక ముఖ్యమైన ఆహ్వానాన్ని వినబోతున్నాం. అపోస్తలుడైన పేతురు చెప్పిన ఈ మాటలు మన జీవిత దిశను మార్చగలవు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది: మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ క్రొత్త సంవత్సరంలో మనలను ఏ దిశగా నడిపించాలనుకుంటున్నాడో చూద్దాం. పేతురు అభివృద్ధి పొందుడి అని చెబుతున్నారు. క్రైస్తవ జీవితం ఒక క్షణపు నిర్ణయం కాదు, జీవితాంతం సాగే ఎదుగుదల పయనం. కృపలో ఎదగడం అంటే ఏమిటి? కృప అంటే మన అర్హతలపై కాదు, దేవుని ప్రేమ మరియు క్షమపై ఆధారపడిన జీవితం. క్రొత్త సంవత్సరంలో మనము ఎలా ఎదగాలి? ఇతరులను క్షమించడంలో, సహనంలో, ప్రేమలో, వినయంతో నడిచే జీవితంలో. మన బలంతో కూడినది కాదు, దేవుని కృపతో మనము ముందుకు సాగాలి. జ్ఞానంలో ఎదగడం అంటే ఏమిటి? ఇది కేవలం బైబిల్ వచనాలు గుర్తుపెట్టుకోవడం కాదు, యేసును మరింత దగ్గరగా తెలుసుకోవడం. అంటే ప్రార్థనలో సమయం గడపడం, వాక్య ధ్యానంలో స్థిరత్వం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనే తపన, ఇవన్నీ జ్ఞానంలో ఎదగడానికి సహాయపడతాయి. అపోస్తలుడైన పేతురు జీవితం ఒకప్పుడు భయపడ్డాడు, యేసును నిరాకరించాడు, బలహీనతలో పడిపోయాడు. పేతురు యేసుని నిరాకరించినప్పుడు ఇస్కరియోతు యూదావలే వెనుదిరగలేదు, కానీ తిరిగి నిలబడ్డాడు. అతని వల్ల 3000 మంది క్రీస్తునందు విశ్వాసులయ్యారు. పేతురు దేవుని కృపలో ఎదిగాడు. అందుకే పేతురు మనకు ఈ వాక్యం రాస్తున్నాడు. కృపలో ఎదిగినవాడే ఇతరులను ఎదగమని చెప్పగలడు. అదేవిధంగా పేతురు మనకు చెబుతున్నారు. దేవుడు మనల్ని ఇలా పిలుస్తున్నారు: నిన్నటి విశ్వాసంలో సరిపెట్టుకోకండి, నిన్నటి అనుభవంతో ఆగిపోకండి, ఈ రోజు నుండి ఎదగడం ప్రారంభించండి. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని ఇలా పిలుస్తున్నాడు. చిన్న చిన్న అడుగులైనా సరే రోజు కొంత సమయం దేవునితో గడపాలి, వాక్యంతో జీవితం జీవించాలి, కృపతో నిండిన హృదయం కలిగి ఉండాలి. ఇదే మనకు నిజమైన ఆత్మీయ అభివృద్ధి. నా ప్రియ శ్రోతులారా, ఈ క్రొత్త సంవత్సరంలో మనకు ఒక సత్యమైన సందేశం ఉంది. అదేమిటంటే, ఎదగండి, కానీ ఒంటరిగా కాదు. ఎదగండి దేవుని కృపలో, ఎదగండి యేసును మరింతగా తెలుసుకుంటూ. ఈ సంవత్సరం చివరికి మనం ఎలా చెప్పగలగాలి అంటే, నేను సంపూర్ణుడిని కాను, కానీ నా గత ఏడాది కంటే నేను ప్రభువులో ఎదిగాను అనే సాక్షితో మనము నిలబడాలి. మీ జీవితం ద్వారా దేవుని మహిమ ప్రకటించబడాలని, మీ ప్రతి అడుగులో ఆయన కృప నడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరియు దేవుని వాక్యంలో ప్రతిరోజు ఎదగడానికి నిర్ణయం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.